హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉడత అనేటువంటి పాఠంలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఏపీ గవర్నమెంట్ తేనె చినుకులు అనేటువంటి పాఠం, తేనె చినుకులు అనేటువంటి పుస్తకము యూనిట్ 1 ఉడత అనేటువంటి పాఠము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటిది రాద్దాము. పాఠము చిత్రంలోని ఉడతకు ఏమి చెప్తున్నదో ఊహించి చెప్పండి. చిత్రంలోని పాప ఉడతకు చెట్టు ఎక్కడము ఎలాగో గుట్టు విప్పి చెబుతావా? కొమ్మలు తిరుగుట ఎలాగో నెమ్మదిగా చెబుతావా? చప్పుడు వినబడితే చప్పున తప్పుకుంటావు, చిట్కాలు ఏవో చెబుతావా? మెలకువలు అన్నింటినీ చెబుతావా? వారధి కట్టే సమయంలో శ్రీరామునికి ఏ విధంగా సాయపడినావు అని చెబుతావా అని పాప అడుగుతున్నది. గేమ్లో ఉడత గురించి ఏముంది? గేమ్లో ఉడత ఏ విధంగా చెట్టు కొమ్మలు ఎక్కుతుందో అని ఉన్నది. ఉడత ఏమేం చేయగలదు, మీరేమి చేయగలరు? ఉడత చెట్లు, గోడలు, కొమ్మలు ఎక్కగలదు. నేను కూడా గోడలు, చెట్టు ఎక్కగలను. ఈ యొక్క క్రింది పదాలు వచ్చేసి గేమ్లో గుర్తించండి. ఉడత, చెట్టు, గుట్టు, చప్పుడు వివరిస్తావా? మిఠాయి, ఉడత, భక్తి, కొమ్మలు అనేటువంటి పదాలు గేమ్లో గుర్తించారు. తర్వాత ఈ యొక్క పదాలు చూడండి. ఉడత, అరక పదాలను చదవండి, అక్షరాలు చెప్పండి. ఉడత, అరక, పనస, శనగ, వల, హంస అనేటువంటి పదాలు. తర్వాత క్రింది పదాలను ధారాళంగా చదవండి, వాటితో ఏర్పడేటువంటి వాక్యాలను చెప్పండి. ఉమ వడ తింటున్నది అనేటువంటిది ఇచ్చున్నారు. ఈ యొక్క పదాలను ఉపయోగించి మనము సొంత వాక్యాలు ఏ విధంగా రాయాలనేటువంటిది చూద్దాము. వ్యవసాయదారుడు అరకను పట్టుకొని వ్యవసాయానికి వెళుతున్నాడు, లేదా రైతు అరకను పట్టుకొని వ్యవసాయానికి వెళుతున్నాడు అని కూడా రాయొచ్చు. రైతు హలమును ఉపయోగించి శనగను పండించాడు. పాప పలక బలపం పట్టి రాస్తున్నది బడిలో. అలమారలో ఉంగరము ఉన్నది. వనజ వంట చేస్తుంది. రమ నటన అభినయిస్తూ ఉంది. జనము పడవలో వెళ్ళి వల వేసి చేపలను పట్టుచున్నారు. వనజ ఉలవచారు పెట్టింది. పాము పడగ విప్పి నాట్యం చేస్తుంది. దంతము నొప్పితో బాధపడుతున్నది రమ. నగరానికి చాలామంది ప్రజలు వలస వచ్చారు. నూనె బాండలిలో సలసలమని కాగుతుంది. పిల్లవాడు ఆకలితో నకనకలాడుతున్నాడు. గుడి గోపురపు మీద కలశము ఉంచాడు. కరకరమని మురుకు తింటున్నది. జనము వరుసలలో నిల్చున్నారు. రమ వనజకు తలగడ ఇచ్చింది. బొమ్మను చూసి ఖాళీలలో రాయండి. ఉడత జామకాయ తింటుంది. రవి ఉర్లగడ్డ కావాలని అడిగాడు. జాలరి వల విసిరాడు. అమల బాలలకు శనగలు పంచింది. ఇక్కడ చూడండి, క్రింది అక్షరాలను చదవండి, వాటితో ఏర్పడేటువంటి పదాలను గీతల్లో అందంగా రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనము కొన్ని పదాలను తయారు చేయాలి. శంకరం, దయ, మంచం. ఇంకొన్ని పదాలు అరక, హలం, ఉడత, జడ, అమల, అటక, రమ, లత, తల, వల, గంగ, బలం, ఆట, పంట, కంచం, పంక, కలం. క్రింది బొమ్మను చూడండి. ఉడత, పాప ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. ఊరినే సరదాగా మీకు తెలిసినటువంటి విధంలో చెప్పండి. ఉడత అడుగుతుంది, పాప నీ చేతిలో ఏమున్నది అని అడిగింది. పాప చెప్తుంది, నా చేతిలో నేతి వడ ఉన్నది అన్నది. ఉడత, ఆ వడను నాకు ఇస్తావా అనేసరికి పాప అలాగే తీసుకో అని పాప వడను ఇచ్చింది ఉడతకు. సో ఈ విధంగా మనము తెలిసింది, మీకు తోచినది రాయండి.